ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ములుగు జిల్లాలో అయితే అధిక సంఖ్యలో వర్షపాతం అయితే నమోదవుతుంది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ వద్ద నుంచి కూడా అన్ని గేట్లు ఎత్తైతే దిగువకైతే నీటిని అయితే విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ములుగు జిల్లాకు సంబంధించి కొన్ని కొన్ని రహదారులయితే పూర్తిగా కూడా కట్ అయిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఏదైతే ఇటు చూసుకుంటే ములుగు జిల్లా నుంచి ఏదైతే తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్ వెళ్ళే రహదారి కూడా పూర్తిగా బ్లాక్ అయింది. ఎవరైనా ఛత్తీస్‌గఢ్ ప్రయాణించే ప్రయాణికులు ఎవరైనా ఉంటే వాళ్ళు కాళేశ్వరం మీదుగా వెళ్ళాలంటూ కూడా జిల్లా ఎస్పీ అయితే ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా కూడా ములుగు జిల్లాలో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. మత్స్య కార్మికులైతే చేపల వేటకు వెళ్ళొద్దంటూ కూడా పోలీస్ శాఖ అయితే అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. ఇందు మూలంగా గ్రామ ప్రజలకి పోయేరూరు పోలీసు వారు తెలియజేయనిది ఏమనగా, గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకే గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నందున రేగుమాగు బ్రిడ్జి మీద వరద ప్రవహిస్తున్నందున సీజీకి తెలంగాణకి రాకపోకలు నిలిచిపోయినాయి. మరియు మర్రివాగు బ్రిడ్జి మీద వరద ఉధృతంగా ప్రవహిస్తున్నందున పేరూరుకు చంద్రపట్లకి మధ్య రాకపోకలు నిలిచిపోయినవి అని ప్రజలు గమనించగలరు. అదే విధంగా పశువులను మేపడానికి అడవికి వెళ్ళకూడదు, గోదావరి నదికి చేపలు పట్టడానికి వెళ్ళకూడదు, మరియు గ్రామాల్లోని వీధి స్తంభాలను ముట్టుకోకూడదు. పోలీసు వారు ఇచ్చే సూచనలను పాటించగలరు. ఏదైతే మంత్రి సీతక్క ఆదేశాల మేరకు అయితే ములుగు జిల్లా మొత్తం హై అలర్ట్ అయితే కొనసాగుతుంది. ఏదైతే పూర్తిగా లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజల్ని కూడా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు కూడా సమీక్ష సమావేశాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కూడా ఉంది. పూర్తిగా కూడా ములుగు జిల్లాకు సంబంధించి రెడ్ అలర్ట్ లో ఉంది. ఇంకొక 4 రోజులు ఇలానే వర్షాలు కురిస్తే గ్రామాలు మొత్తం నీట మునిగే పరిస్థితి ఉన్న నేపథ్యంలో మంత్రి సీతక్క ఆదేశాల మేరకు అయితే పూర్తిగా కూడా పోలీస్ శాఖ కావచ్చు, లేకపోతే అధికారులు కావచ్చు, అందరూ మమేకమై కూడా ఇక్కడ ఉన్న ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. పూర్తిగా కూడా ఇక్కడున్న ఏజెన్సీ ప్రాంత ప్రజలైతే తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఏదైతే బయటకు వెళ్ళే ప్రజలు కూడా అత్యవసర పరిస్థితి ఉంటే తప్పించి బయటికి వెళ్ళొద్దు అంటూ కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. పూర్తిగా కూడా ఇక్కడ ఉన్న ఏజెన్సీ ప్రాంత ప్రజలైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో పూర్తిగా అయితే అధికారులందరూ మమేకమై ఇక్కడున్న ప్రజలకైతే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అయితే జరగకుండా కూడా ఇచ్చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది.